నమస్కారం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నథే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈనాటి విశేషము గురు ఆరాధన. రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు సాయినాథ మహారాజకి జై. ఒక్కసారి ఈ నామాన్ని వింటే మనలో తెలియకుండానే ఒక ఉత్సాహం వెల్లుబుకుతుంది, ఒక సంతోషం కలుగుతుంది. సాయిరామ్ అంటాం. రామనామంతో సాయి నామాన్ని మిళితం చేసి ఒక్కసారి ఆ నామాన్ని మనం ఉచ్చరించగానే తెలియకుండానే మనలో సకల జీవనాడులు ఏదో ఒక ఉత్సాహంతో, సంతోషంతో, ఉద్వేగంతో, ఆనందంతో విహరిస్తాయి. ఒక సంతోషం దేహమంతా కూడా వ్యాపిస్తుంది. ఏదో ఒక తెలియని శక్తి మనలో చేకూరినట్లుగా అనిపిస్తుంది. ఆ శక్తితో ఏ పని మనం చేయదలుచుకున్నామో ఆ పనిని నిరభ్యంతరంగా, నిరాటంకంగా, నిర్విరామంగా, పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతాం. అటువంటి శక్తి భగవంతుని నామంలో ఉంది, గురు నామంలో ఉంది. సాయినాథుడు భగవంతుడా అన్న ప్రశ్న వేసుకుంటారు కొందరు, గురువు అనే సమాధానం చెప్పుకుంటారు కొందరు, అంతర్యామి అనే సమాధానాన్ని ఇస్తారు చాలామంది. ఆయన భగవంతుడా కాడు అనేటటువంటి వారికి ఒక చిన్న సమాధానం చెప్పుకుందాం మనం. భగవంతుడెవరు అన్న ప్రశ్న తెలిస్తే అప్పుడు సాయినాథుడు భగవంతుడా కాడా అనే చర్చ చేయవచ్చును. భగవంతుడెవరు అన్న ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానము భగవంతుడు ఎవరు కారు అని చెబుతుంది శుభదినం. భగవంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, అందరిలోనూ ఉన్నవాడు. విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే అంటూ శుభదినం అనేక మార్లు చెబుతూ ఉంటుంది. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరోం. ప్రాణశక్తి ఎక్కడైతే ఉంటుందో దానినే పరబ్రహ్మము అంటూ ధర్మం చెబుతుంది, వేదాంతం ఉపదేశిస్తుంది కదా. అటువంటి ప్రాణశక్తి సాయినాథుడిలో ఉంది కనుక అతడు భగవంతుడు. అటువంటి ప్రాణశక్తి నాలో ఉంది, మీలోనూ ఉంది కనుక మనమందరం కూడా భగవంతుడితో సమానులమే. అటువంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి, తెలిసి ఉండాలి, ఆనందంగా జీవించే శక్తి కలిగి ఉండాలి. ఇది విశేషం. అక్కడ సాయినాథుడు లోకం కోసం పాటుపడ్డాడు. తన కోసం అంటూ ఏది ఆశించలేదు. చెరిగిన అంగరఖ, చేతిలో సట్కా, సాధారణ సామాన్య జీవితం, ఎవరినే ఏది యాచించని గుణం. ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే వారి ప్రేమతో, వారి శ్రద్ధ, వారి ఆసక్తి వారు ఇస్తున్నారు, అది లోకానికి వినియోగం చేస్తున్నాను అంటూ ఆయన నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాడు. సామాన్యమైనటువంటి ఒక పాడుపడిన మసీదులో ఇటుక తలగడగా పెట్టుకొని, చిరిగిన అంగరఖ కట్టుకొని, ధరించి, సట్కాతో యాచిస్తూ కాలం గడిపాడు. ఎవరైనా నూనెను యాచిస్తే ఇచ్చినట్లయితే ఆ నూనెతో దీపాలు వెలిగించేవాడు. నూనె ఇవ్వనట్లయితే మంచినీళ్లతో కూడా వెలిగించి తన శక్తిని చూపించాడు. ఒకటి రెండు అని కాదు, అనేక మహాత్మ్యాలు చేయగలవాడు. సామాన్య మానవుల వల్ల జీవించాడు. ఒక సూక్తి చెప్తారండి వేదాంతంలో, మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనిషి కోరికలని వదిలిపెట్టినట్లయితే మనీషి అవుతాడు అని చెప్పుకుంటారు. మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనిషి తనలో ఉండే కోరికలు, అనంతమైన కోరికలు, అవసరాలు, కోరికలు, లిలీషలు, జిజ్ఞాసలు, వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి వీటన్నింటికంటే కూడా పరార్థమైనటువంటిది, పరమార్థమైనటువంటిది, పరమాద్భుతమైనటువంటిది అయిన భగవత్ శక్తి ఏదో నన్ను నడిపిస్తుంది అనేటటువంటి జ్ఞానం కలవాడు ఆ భగవంతుడిని అన్వేషిస్తాడు. అటువంటి జ్ఞానం కలవాడు భగవంతునితో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉంటాడు. అతడు సాయినాథుడు కనుక ఆ సాయిషుడు సబుకా మాలిక్ ఏక్ అన్నాడు. ఇలాగా చూపుడు వేలు ఊర్ధ్వలోకాల వైపు చూపించి ఆ గురువు మనకు
సత్యమైనటువంటి మార్గాన్ని, సవ్యమైనటువంటి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని ఇలాగా చూపించాడు. సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. అది కాస్త ఈ విధంగా కొంచెం వంకరగా బెండ్ అయి ఉంటుంది. ఇలాగా నిక్కచ్చిగా కాదు. వేలు ఇలాగా పెట్టడం మన అహంకారానికి సూచన. ఇది గురువు ఫింగర్, గురువు వేలు. సోలమన్ లైన్ ఇది గురువు. ఇలాగా ఉంది అంటే అతను ఏదో చెబుతున్నాడు, మనం ఏదో వినాలి అనేటటువంటిది. వేలు చూపిస్తే కూడా చాలామంది కోపం వస్తుంది. వేలు చూపించకూడదు. వేలు చూపించేవాడెవడు? జ్ఞానబోధ చేసేవాడై ఉండాలి, పెద్దవాడై ఉండాలి, భగవత్ సమానుడై ఉండాలి. అటువంటి వాడు సాయినాథుడే కనుక సాయీశుడు సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. ఇలా కాకుండా కొంచెం ఇది ఆ చిన్న అభయముద్రక, అలాగే మార్గదర్శన ముద్రక అనే ఆలోచన చేస్తే అభయము ఉంది, మార్గదర్శనము ఉంది. ఇది సాయినాథుని స్వరూపం. సబ్కా మాలిక్ ఏక్, పరమేశ్వరుడున్నాడు, విశ్వసించండి. మీ విశ్వాసం మీకు రక్ష. ఇది గురు మార్గం, ఇది జ్ఞాన మార్గం, ఇది ధర్మ మార్గం. భాగవతంలో కృష్ణుడు చెప్పిన, కలియుగంలో సాయీశుడు చెప్పిన మార్గం ఒకటే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం మమ. కాబట్టి అన్ని ధర్మాలను విడిచిపెడదాం, గురుచరణాలను ఆశ్రయిద్దాం, బాబా చరణాలను ఆశ్రయిద్దాం, కృష్ణ పరమాత్మ చరణాలను ఆశ్రయిద్దాం. ఎవరైనా సరే ఇష్టదైవం మన దైవ స్వరూపాలను ప్రార్థన చేద్దాం, సంతోషంగా జీవిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. శుభమస్తు.